వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు హెల్తీ ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ మనము ఎవ్రీడే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే ఎవ్రీడే ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటారు. ఇదర్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్, ఇంకా ఏదైనా ఒక స్పోర్ట్ ఆడుతూ ఉంటారు. కానీ ఫుడ్ మాత్రం అమ్మయ్య ఇవాళ నేను 1 hour ఇన్ని క్యాలరీస్ బర్న్ చేసేసాను, సో ఇంకెన్ని క్యాలరీస్ అయినా మనం తీసుకోవచ్చు అని ఒక హెల్త్ కాన్షియస్నెస్ ఉండదు ఫుడ్ విషయంలో. సో హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి? సో వాళ్ళు ఏదైతే వర్కౌట్స్ చేస్తున్నారో లైక్ స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేదంటే జిమ్ ఎక్కువగా చేసే వాళ్ళు కూడా డైట్ అనేది మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. సో మనం డైట్ ఫాలో అయ్యేదే మన బాడీలో కొలెస్ట్రాల్స్ అనేది పెరగకుండా ఉండడానికి అండ్ అలాగే బాడీని డీటాక్స్ చేయడానికి. సో మనం ఎక్స్టర్నల్గా ఎంత వర్కౌట్స్ చేస్తున్నా సరే ఇంటర్నల్గా మనం ప్రాపర్గా ఇవ్వకపోతే మటుకు ఆ బాడీ ఏదైతే ఫార్మేషన్ ఉంటుందో అది కరెక్ట్గా అవ్వదు. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు చేస్తున్న ఏదైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో దానికి బట్టి మనం క్యాలరీ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్. సో ఒకప్పుడు ఇది మనం చాలా రేర్గా వినేవాళ్ళం, ఓన్లీ 60+, 65+ ఉన్న వాళ్ళకి వచ్చేది. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తుంది. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి చాలామందికి అంత త్వరగా సిమ్టమ్స్ అనేవి కనపడవు. బట్ వాళ్ళకి కాళ్ళు ఆగడం కానీ, లేదంటే టైర్డ్గా అవ్వడం, సో ఇప్పుడు అవుతున్న లైఫ్ స్టైల్కి అదంతా కామన్ అనుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బట్ స్టిల్ మనం ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మనము ప్రివెంట్ చేసుకోవడం కానీ, లేదంటే అది కంట్రోల్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి రాజ్మా కోకోనట్ కర్రీ. రాజ్మా కోకోనట్ కర్రీ, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు అన్నట్టు ఎస్, ఆర్థరైటిస్ అనగానే కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు ఇవన్నీ కామన్ అని అనేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రకారం కూడా మనకు వస్తూ ఉన్నాయి. బట్ దాన్ని ప్రివెంట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి సో మంచి కాంబినేషన్తో అయితే వచ్చేసావు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం మనకు ఆ గ్రేవీ ఎక్కువ ఉండాలి అండ్ చాలా ఇష్టంగా తినాలి కాబట్టి కొద్దిగా పేస్ట్ ఫామ్స్లో ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా టొమాటో ప్యూరీ తీసుకోవచ్చు అండ్ కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాం అండ్ రాజ్మా, మిగతావన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సో ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్? సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇవ్వాలి అండ్ దాంతోపాటు ప్యాక్డ్ న్యూట్రియంట్స్ అనేది ఉండాలి. రాజ్మాలో మనకు ప్రోటీన్తో పాటు వైటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బోన్ డెన్సిటీని చాలా పెంచుతుంది. అండ్ అలాగే కోకోనట్ మిల్క్లో మనకు కాల్షియంతో పాటు మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో బోన్ డెన్సిటీని పెంచేటప్పుడు ప్రోటీన్తో పాటు అది అబ్జర్వ్ అవ్వాలి అంటే మినరల్స్లో మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కోకోనట్ మిల్క్ యూస్ చేస్తాం. అండ్ ఇది ఉన్నప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్స్ అనేది తరచుగా వస్తూ ఉంటాయి, ముఖ్యంగా వాపులు ఎక్కువగా వస్తాయి. సో స్పైసెస్ వల్ల మనకు ఆ వాపులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం. అలాగే హోల్ స్పైసెస్ కూడా వేసేద్దాం. హోల్ స్పైసెస్ కొంచెం మనము అంటే రెసిపీని చూసుకొని వీలైనంత వరకు మనం హోల్ స్పైసెస్ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అంటారా? అవును. ఎందుకంటే ఎవరైతే మెడికేషన్స్లో ఉంటారో వాళ్ళకి జిఐ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి స్పైసెస్ ఇలా హోల్గా వేసుకుంటే ఏంటంటే అసిడిటీ అండ్ బ్లోటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీరా. సో హై డోస్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అల్సర్ ఫార్మేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ దాంతోపాటు ఏది తిన్నా సరే మంటగా అనిపిస్తుంది వాళ్ళకి వెంటనే. సో అలాంటప్పుడు పౌడర్స్ కాకుండా ఇలా హోల్ స్పైసెస్ యూస్ చేస్తే అది కొంచెం మనం తగ్గించవచ్చు.
స్పైసెస్ కూడా చక్కగా రోస్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే సాల్ట్ కూడా వేద్దాం. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. తర్వాత టమాటో పేస్ట్ కూడా, సో యూజువల్గా ఏంటంటే కర్రీస్ని బట్టి మనము టమాటో ప్యూరీనా టమాటో ముక్కలు అనేది డిస్టింగ్విష్ చేసుకొని వేసుకోవాలి. అవును. సో ఇదేంటి అంటే ఆల్రెడీ మనకు రాజ్మా ఎట్లాగో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటే రాజ్మాలోకి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో మంచి మసాలా కర్రీ లాగా రెడీ అవుతుంది అనమాట. కొద్దిగా వాళ్ళకి టేస్ట్ బడ్స్ కూడా చాలా వరకు డెడ్ అయిపోయి ఉంటాయి. సో టాబ్లెట్స్ ఎక్కువగా డోసేజ్ మింగడం వల్ల సో ఇటువంటి కర్రీస్ హెల్ప్ అవుతుంటాయి టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి. అవును. సో ఇలా మనం గ్రేవీ ఫార్మేషన్లో కానీ ఎక్కువగా వెజిటేబుల్స్ కాకుండా కొంచెం ఇలాంటి పల్సెస్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా రాజ్మా వేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా, అలా వాటర్ సో యూజువల్గా ఇంకా మనకు లాస్ట్లో వేసుకుంటాం కదా కోకోనట్ మిల్క్. లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్ని రాజ్మాకు పట్టాక లాస్ట్లో కోకోనట్ మిల్క్ వేసేస్తాం. ఓకే. సో కొంచెం కొబ్బరి పౌడర్, మూత పెట్టద్దు. కోకోనట్ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. సో ఎవ్రీడే మనం యూస్ చేయొచ్చా ఏదో ఒక ఫామ్లో కోకోనట్, మీరు అన్నట్టు పొడి కానీ లేకపోతే కొబ్బరి తురుము కానీ? ఏ ఫామ్లో అయినా మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మనకు మంచి మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మనం ఏదైనా ఒక మీల్లో ఇంక్లూడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేయనా మరి? స్టవ్ ఆఫ్ చేసింది. స్టవ్ ఆఫ్ చేసాక కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. అవును. ఏంటంటే మనకు పాలు విరగకుండా ఉంటాయి కోకోనట్ పాలు. ఓకే, మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చక్కగా కొబ్బరి పాలు వేసుకున్నాం అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. రెడీ అయిపోయినట్టేనా? ఇంకా రాజ్మా కోకోనట్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన రాజ్మా కోకోనట్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాజ్మా కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రాజ్మా కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగాక అందులో కారం, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, ఉడికించిన రాజ్మా వేసి కాస్త నీళ్లు పోసి ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజ్మా కోకోనట్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. మంచి ఆ కోకోనట్ ఫ్లేవర్ ఏదైతే కోకోనట్ మిల్క్ వేసామో అండ్ చక్కగా తురుము కూడా వేసాం, కొద్దిగా పౌడర్ అండ్ రాజ్మా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా అందులో జల్లప్ అయిపోయాయి. హోల్సమ్గా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చాలా సూతింగ్గా కూడా ఉంది. కోకోనట్ మ్యాక్సిమం ఎవరైనా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోం, జస్ట్ పౌడర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ కోకోనట్ మిల్క్ ద్వారా కూడా మనకు చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ రాజ్మాతో చక్కగా అది జల్లప్ అయింది. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో కుకుంబర్ సాలడ్. అవకాడో అనేది చాలా హెల్తీ ఫ్రూట్ అయింది, చాలా మంది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు శాండ్విచెస్లో కావచ్చు, స్మూదీస్లో కావచ్చు. అండ్ ఇప్పుడు మీరు సలాడ్లో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే, సో చక్కగా అవకాడో తీసుకొచ్చేసావు. అండ్ యూజువల్గా అవకాడో అని కీరా అయితే తీసుకొచ్చేసాను. కాబూలీ శనగలు కూడా వాడుతున్నాను. అవును. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. యూజువల్గా మనం సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే వాటికి డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డ్రెస్సింగ్ చేసుకున్నాం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి. సో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ ఇందులో, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ డ్రెస్సింగ్ ఓవరాల్గా ప్రతి ఒక్క సలాడ్కి యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం టేస్ట్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ పెప్పర్లో వచ్చేసి మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ అలా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అవకాడో యాడ్ చేసేసుకుందాం. సో ఇది ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? అవకాడో ఇలా ఫ్రూట్గా తీసుకుంటే బెటర్? చాలామంది స్మూదీస్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటారు, లేకపోతే హనీతో జస్ట్ అలా తీసుకుంటుంటారు, స్కూప్స్ లాగా తీసుకొని తింటారు. ఏ ఫామ్లో తీసుకుంటే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు? సో మనం ఇలా పీసెస్ కట్ చేసి తీసుకుంటేనే ఎఫెక్ట్గా ఉంటుంది. స్మూతీ టైప్లో ఏంటి అంటే అది ఫైబర్ అనేది మనం ఎక్కువగా లాస్ అవుతాం అనమాట దాన్ని మిక్సీ పడితే. సో అలా మనం పీసెస్ లాగానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. ఆ తర్వాత కీరా ముక్కలు కూడా, ఇవైతే ఎవ్రీ డే మనం తీసుకోవచ్చు కీరా ముక్కలు. అవును. అలాగే కాబూలీ శనగలు కొన్ని. ఫ్లోటింగ్ సెన్సేషన్ ఏం రాదా? లైక్ ఈ కాబూలీ శనగల ద్వారా వస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో ఒకవేళ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటే కనుక వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ అలాగే వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. అండ్ టొమాటోస్, చెరీ టొమాటోస్ యాడ్ చేస్తున్నాము. ఇందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్, సో సెల్స్ పాడవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేసేది ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియంట్, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటే సెల్స్ అనేది పాడవకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇది మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మనకు లీడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ మనం టొమాటోస్ ఇంక్లూడ్ చేసుకుంటూ. అవును. ఆ తర్వాత ఆనియన్స్ కూడా, ఇది మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది.
నెక్స్ట్ ఇందులో మనం పార్స్లీ వేస్తున్నాం. సో దీంతో ఏంటి అంటే బాడీ డీటాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మెడికేషన్స్లో ఉన్నప్పుడు లేదంటే ఇలా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నప్పుడు బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలా మనం డిటాక్సిఫికేషన్వి కూడా యూస్ చేయాలి. సో యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు అన్నట్టు ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇంకా దాన్ని మేనేజ్ చేయడం ఒకటైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్, లేదా మనము క్యూర్ చేసుకోవచ్చు? సో ఇది క్యూర్ చేసుకోవడానికి అసలు ఆప్షన్ ఉండదు కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏదైతే సిమ్టమ్స్ ఎక్కువగా కాళ్ళు లాగడం లేదంటే జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అలా కంట్రోల్ చేస్తే మనకు ఆ మెడికేషన్ డోస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో చక్కగా కలిపేసుకుందాం మనం ఇంకా. యా, ఇది మీల్ రీప్లేస్మెంట్గా యూజ్ చేయొచ్చా మరి ఈ సలాడ్? యా, మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు మనం ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి, లైక్ రాగి జావా అయినా సరే, బటర్ మిల్క్ అయినా సరే, ఇంకేదైనా కొంచెం సంగటి లాగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ అయితే చేసుకున్నాము. ఇంకేమైనా యాడ్ చేస్తున్నామా టేస్ట్ కోసం? యా, ట్యాంగినెస్ కోసం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. కంపల్సరీ ఉండాల్సిందే, సో దట్ ఆ టేస్ట్ మొత్తం మారిపోతుంది, మనకి కాస్త తినాలి అన్న ఫీల్ ఉంటుంది ట్యాంగినెస్ ఉంటే. నన్ను ఎప్పుడు చెప్తుంటావు కలర్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉంటే మన ప్లేట్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తీసుకుంటున్నట్టు అని. ఇక్కడ బోల్డ్ అని కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యా, మంచి ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి మనకు దీంట్లో. సో రెడీ అయిపోయినట్టే కదా? యా, రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకుందాం ఇంకా. పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీగా తినేయచ్చు. అండ్ పొట్ట కూడా చాలా హాయిని ఇస్తుంది అనమాట. అంటే మనం మసాలాస్ కానీ ఇవి ఏమీ యాడ్ చేయలేదు. సో రెడీ అయినట్టేనా మరి? యా, లాస్ట్ అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అవకాడో కుకుంబర్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబోలి శనగలు 1 కప్పు, చెర్రీ టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్. అవకాడో కుకుంబర్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో అవకాడో ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పార్స్లీ, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. అలా పర్ఫెక్ట్గా ఉంది. మనం లాస్ట్లో ఆ ట్యాంగినెస్ యాడ్ చేసాము. అండ్ మనం స్టార్టింగ్లో ఏదైతే డ్రెస్సింగ్ చేసుకున్నామో కొద్దిగా ఆయిల్లో కొద్దిగా మిరియాల పొడి అండ్ ఉప్పు వేసుకున్నామో అది కూడా చక్కగా యాడ్ ఆన్ అయింది. ఇంకేవైతే ఇంగ్రీడియంట్స్ మనకి అవకాడో నచ్చిన ఫ్లేవర్ అండ్ అలాగే కాబూలీ శనగలు ఉడకబెట్టుకున్నాం, చెర్రీ టొమాటోస్ అలాగే తినేస్తుంటాం, ఇప్పుడప్పుడు పచ్చి ఉల్లిపాయ కూడా తీసుకుంటూ ఉంటాం. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. యా, సో ఇలా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కుక్డ్ ఫుడ్స్ కాకుండా కొంచెం ఇలా సాలడ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తా ఉంటాం, బికాస్ ఫైబర్ కంటెంట్ కోసం. సో వాళ్ళకి ఎక్కువగా నచ్చదు అలా బాయిల్డ్ వెజిటేబుల్స్ బ్లాండ్గా తీసుకోవడం. సో ఇలా కొంచెం డ్రెస్సింగ్ కలిపితే కొంచెం ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉన్నాయి. బట్ హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా మరి? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాజ్మా కోకోనట్ కర్రీ. రాజ్మాలో మనకు ప్రోటీన్తో పాటు మ్యాగ్నీషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి బోన్స్కి సంబంధించి ముఖ్యంగా బోన్ వీక్ అవ్వడం కానీ అండ్ అలాగే వాళ్ళకి ఫార్మేషన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండదు. సో అలాంటి వాళ్ళు రాజ్మా కనుక ఎక్కువగా ఇంక్లూడ్ చేసి తీసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఇమ్యూనిటీ చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా చాలా త్వరగా టైర్డ్గా ఫీల్ అవుతారో, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో, రాజ్మాలో ఉండే ప్రోటీన్ అండ్ అలాగే ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా వాళ్ళు ఆ వీక్నెస్ అనేది తగ్గించుకోవచ్చు.
మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో కుకుంబర్ సాలెడ్. అవకాడో తీసుకోవడం ద్వారా మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చక్కగా పెరుగుతుంది అండ్ అలాగే బాడీ ఇమ్యూనిటీ, బాడీ మెటబాలిక్ రేట్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ కీరాలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా పెయిన్స్ ఉండడం ద్వారా తరచుగా బాడీ టెంపరేచర్ అనేది రేజ్ అవుతూ ఉంటుందో వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి 2 రెసిపీస్లో అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.